ఎట్లా పరిచయం మేడం? మా ఇద్దరికి కామన్ లవ్ ఫర్ మ్యూజిక్. మేడం లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాకెవరు అరేంజ్ చేయలేదమ్మా. మేమే. బెస్ట్ మూమెంట్ అంటే ఏముంది? ఏ రోజు తను పెళ్లి చేసుకున్నాను, బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇల్లు ఎంత పెద్దగా ఉందో గార్డెన్ కూడా అంత స్పేషియస్గా ఉంది. నాకు చెట్లు అవి చూస్తే పెంచుతాను, చూసుకుంటాను. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ విత్ శంకర్ మెల్కోటి గారు, అలాగే రమా మెల్కోటి గారు ప్రెజెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ స్పెషల్ ఇంటర్వ్యూని స్పెషల్గా చేసేద్దాం పదండి. నమస్తే అండి. నమస్తే. ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా మేడం మీరు ఒకటే ఫ్రేమ్లో కనిపించడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సార్ గురించి మొత్తం ప్రపంచం అంతా తెలుసు, కానీ మేడం గురించి మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాం. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాకెవరు అరేంజ్ చేయలేదమ్మా. మేమే. ఎట్లా అయిందంటే మా జీవితాలు వేరే వేరే ట్రాజెక్టరీలో వెళ్ళాయి. నేను ఇక్కడ ఎంఏ చేసిన తర్వాత నేను ప్యారిస్ వెళ్ళిపోయాను చదువుకోవడానికి 4 ఏళ్ళు. నేను వచ్చేసరికి తను అమెరికా వెళ్ళి తిరిగి వచ్చాడు, నేను వెళ్ళాను. తను తిరిగి వచ్చిన తర్వాత నేను ప్యారిస్ వెళ్ళాను. సో ఒక 2-3 ఏళ్ళు లాంగ్ పెద్ద లేదు. మళ్ళీ నేను 4 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తను కలిసాడు. సో మా జీవితం నాది అక్కడ ప్యారిస్లో ఒక రకంగా, తను అమెరికాలో ఉండి, సో అట్లా వేరే అయినప్పటికీ వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకోవడము, మళ్ళీ కొత్త పరిచయము ఇవన్నీ అయ్యాయి. అయితే మేము నన్ను అడిగితే చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇంటలెక్చువలీ వీ గ్రూ అప్ అలాట్. అట్లీస్ట్ ఐ గ్రూ అప్. నాకు ఒక రకంగా ఆ ప్యారిస్ అనుభవము, విద్యార్థి అనుభవం అనేది చాలా ముఖ్యం నా జీవితంలో. నన్ను అడిగితే ఆ 4 ఏళ్ళు నేర్చుకున్న విషయాలు, నాకు అవగాహన అనేది, రాజకీయ అవగాహన, అన్ని విషయాల్లో అవగాహన అనేది అది అక్కడ నుంచి వచ్చినటువంటిది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సరే నేను ఈయన పరిచయం అయ్యాడు, మళ్ళీ సరే చేసుకున్నాము. తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరూ అభ్యంతరం చేయలేదు. అట్లా అయింది మా పెళ్లి. అంటే సార్లో మీకు నచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా ఓపెన్ మనిషి, ఏదో పెద్ద కోపము కుట్ర అవి లేకుండా ఈజ్ సో ఓపెన్. దేనికి కూడా ఇది ఉండదు. ఇంకొకటి ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీరు అడిగారు కనుక చెప్తున్నా, వాట్ ఈజ్ ఇట్ దట్ కీప్స్ అ మ్యారేజ్ టుగెదర్? ఇఫ్ దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్, ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్. జీవితంలో ఒకళ్ళని యాక్సెప్ట్ చేయడము అంటే, అన్నీ యాక్సెప్ట్ చేయలేము ఎవరిలో కూడా, మనకు ఇష్టం కాకపోవచ్చు, కానీ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉంటే సరేలే పోనీ అని వదిలేస్తాం. ఏదైనా తప్పు చేస్తే ఇంకా దాన్ని పట్టుకొని అదే ఇదిగా పెట్టుకోవడం అనేది కుదరదు ఏ పెళ్ళిలో అయినా. అంటే వివాహ బంధము అంటారే, అది ఉండాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలి. ఓకే. అయితే కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, కొన్ని విషయాల్లో ఒప్పుకోకపోవచ్చు, కొన్ని విషయాల్లో మనం ఒప్పుకోకపోవచ్చు, పోట్లాడవచ్చు. అది జరుగుతుంది మాకు. నేను ఒప్పుకోను కొన్ని విషయాల్లో, కానీ తను చేస్తాడు, అది ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నా రాజకీయ యాక్టివిటీ, మా యాక్టివిజంను ఎప్పుడు కూడా తను అభ్యంతరం చెప్పలేదు. నేను ఇప్పటికీ మీటింగ్స్ వెళ్తుంటాను, చేస్తుంటాను. అది నాకు చాలా ముఖ్యం. ఒకవేళ తను కనుక మీరు వెళ్ళడానికి వీలేదు, ఎట్లా వెళ్తావు అంటే నేను ఎప్పుడూ వదిలేసేదాన్ని. అంటే సార్ మీరు ఎందుకు అట్లా అభ్యంతరం చెప్పలేదు? మేడం అంటే అంత రెస్పెక్ట్. పెళ్ళి మ్యారేజ్ వర్క్ చేయాలంటే అమ్మా, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండే తీరాలి. టాలరెన్స్ ఫర్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, ది ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్, అది చాలా ముఖ్యం. 1957లో మేము కలుసుకున్నాము ఫస్ట్ టైం. 1967లో పెళ్లి చేసుకున్నాం, 10 సంవత్సరాల తర్వాత. 67 మేడంకి కరెక్ట్గా గుర్తుకుంది. 57 సంవత్సరాలు అయింది మా పెళ్ళి. అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయింది, అబ్బాయి అమెరికాలో ఉంటాడు. 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. పెద్ద అంబిషన్
పర్టికులర్లీ వెల్త్, డబ్బులు, ఆస్తి మా ఇద్దరికి లేదండి. ఎంత ఉన్నది అందులో సుఖంగా ఉండాలి. నా ఫిలాసఫీ ఏంటంటే తృప్తి ఉంటే మనిషి బాగుపడతాడు. లేకపోతే హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తనతో నేను చాలా నేర్చుకున్నాను. నా పర్సనాలిటీనే మారింది. పెళ్ళికి ముందు నేను ఎలాంటి మనిషినో ఇవాళ అసలు పోలికలే లేవు, మారింది తన ఇన్ఫ్లుయెన్స్ వలన. దాట్స్ వాట్ మేక్స్ ఫర్ ఎ స్టేబుల్ మ్యారేజ్. ఎబిలిటీ టు గివ్ స్పేస్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, పొలిటికల్ యాక్టివిజం. ఎస్, వై నాట్. అలాగే నాకు ఇంట్రెస్ట్ ఇన్ కల్చర్, థియేటర్. మా ఇద్దరికి కామన్ లవ్ ఫర్ మ్యూజిక్, లవ్ ఫర్ ఆర్ట్. తను వేసిన నరసింహరావు గారి సినిమా రంగుల కళలో షీఈ్ ఆర్ట్ పేట్రన్, ఆ పాత్ర వేసింది. సో ఈ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పిల్లలు బాగా చదువుకున్నారు, ఇద్దరు ఇంజనీర్సే, బాగా పడిండ్రు. మనవళ్ళు మనవరాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు, కాలేజెస్ యూనివర్సిటీ వెళ్తున్నారు. అందులో ఏం తేడా లేదు. అది మా భాగ్యం. ఇన్ మేనర్ ఆఫ్ స్పీకింగ్. ఇప్పటి వరకు సుఖ దుఃఖాలు ఉంటావమ్మా ఏ జీవితంలోనైనా, దాన్ని ఫేస్ చేయాలి. పక్కనే ఇంకో మనిషి ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ఆ ఎబిలిటీ టు ఫేస్ అడ్వర్సిటీ, సారో బికమ్స్ మచ్ మోర్, బికాస్ యూ హ్యావ్ a support from your partner. That has happened with us. Intellectually కూడా మా కామన్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. బోత్ ఆఫ్ us, ఫర్ ఇన్స్టెన్స్, రీడ్ a lot. చాలా చదువుతాం. ఫిల్మ్స్లో ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. చూడడం, అర్థం చేసుకోవడం, అనలైజ్ చేయడం, దాని గురించి డిస్కస్ చేయడం, కామన్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇది కూడా ఇట్ కాంట్రిబ్యూట్స్ టు అ స్టేబుల్ మ్యారేజ్. ఆమె చెప్పిన పద్ధతిలో కొట్లాడుకుంటాం. ఏ రిలేషన్షిప్లోనైనా కొట్లాడము తప్పదు. కానీ దాని తర్వాత మేకింగ్ అప్, అండర్స్టాండింగ్ ది అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది చాలా ముఖ్యం. అది ఉండాలి. ఐ యామ్ రైట్ ఆల్వేస్ అంటే ఎట్లా కుదరదు. సో ఓపెన్ మైండ్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. అది దోస్ ఆర్ ది ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఎ హ్యాపీ మ్యారేజ్. ఇప్పుడు ఇల్లు అంతా చూస్తుంటే ఎక్కువగా ఇల్లు ఎంత పెద్దగా ఉందో గార్డెన్ కూడా అంత స్పేషియస్గా ఉంది. సో మీకు గార్డెన్ అంటే అంత ఇష్టమా మేడం? నాకు మొదటి నుంచి కూడా గార్డెనింగ్ అంటే ఇష్టమమ్మా. మేము పాతింట్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న గార్డెన్ ఉండేది. సరే ఇక్కడ పెద్దగా ఉంది, చుట్టూ చోటు ఉంది కనుక నేను చాలా మొక్కలు పెంచుతాను. నాకు అది ఒక సోర్స్ ఆఫ్ జాయ్. నాకు చెట్లు అవి చూస్తే పెంచుతాను, చూసుకుంటాను. పొద్దున్నే ఒక గంట సేపు నేను చెట్ల పని చేసుకుంటాను. సో అది ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత నాకు అదొక కాలక్షేపం, అది ఒక సోర్స్ ఆఫ్ జాయ్ అన్నమాట. అయితే ఇంతకుముందు ఈయన చెప్పినట్టు యాక్సెప్టింగ్ ఈచ్ అదర్స్ వీక్నెసెస్, స్ట్రెంగ్స్, ఇది చాలా ముఖ్యం. అది ఐ థింక్ సమ్వేర్ ఇప్పుడు ఈ ఈడులో మేము పోట్లాడిండొచ్చు వేరే విషయాల గురించి, ఇవన్నీ ఎన్నో విషయాల గురించి ఒప్పుకోకపోతాను అన్నది నేను ఒప్పుకోలేదు. కానీ ఎక్కడో ఒక చోట మనము తెలుస్తుంది తప్పు నాదే ఉండొచ్చులే అని మనం అనుకుంటాము, అది ఇంకా మర్చిపోతాం. అట్లా జరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు నా పొలిటికల్ యాక్టివిజం అనేది తనకు ఇష్టమా లేదా అనేది నేను ఆలోచించను కూడా లేదు. ఇట్ వాజ్ సో న్యాచురల్ దట్ హీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ దెన్ ఈవెన్ తను కూడా చాలా విషయాల్లో ఒప్పుకుంటాడు. పాలిటిక్స్లో, పొలిటికల్ ఐడియాలజీలో ఏం తేడా లేదు. హీ ఆల్సో ఈజ్ అపోజ్ టు కమ్యూనలిజం, ఆల్ దీస్ థింగ్స్. సో అది చాలా ముఖ్యం నాకు. తను కూడా ఒక ఫండమెంటలిస్ట్ అయ్యి నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, నువ్వు ఒక విషయం చెప్తాను,
నా పెళ్ళైన కొత్తలో నేను మంగళసూత్రం వేసుకోలేదు, ఎప్పుడు వేసుకోలేదు. అయితే కొంతమంది అనేవాళ్ళు కాలేజ్లో, అయ్యో ఎందుకు వేసుకోవమ్మా, మంగళసూత్రం వేసుకోవా పెళ్ళి. నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉండేది, నేను ఎప్పుడు వేసుకోలేదు. ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళి అయితే వేసుకొని పోతాను నేను, అంతేగాని నేను వేసుకోను. తను ఎప్పుడూ అనలేదు. తను అంటాడేమో వేసుకోవా నువ్వు అని అంటారేమో అనుకున్నా, మెట్టెలు పెట్టుకో. ఇది నాకు అభ్యంతరం అని కాదు, వేరే వాళ్ళు వేసుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ నేను వేసుకోమని నన్ను బలవంతం చేస్తే నాకు ఇష్టం లేదు, నేను వేసుకోలేదు. తను కూడా ఎప్పుడు అనలేదు, అడగలేదు ఇంతవరకు, ఎప్పుడు అనలేదు ఇది వేసుకోవా అది వేసుకోవా అని, ఎప్పుడు అనలేదు. సో నేను చెప్పేదంటే చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ ఒప్పుకోవడం అనేది, టు అక్సెప్ట్ ది అదర్ పర్సన్ యాజ్ ద పర్సన్ ఈజ్, అది ముఖ్యం. అయితే అంత మాత్రాన అన్నిటికీ ఒప్పుకోవాలని లేదు కదా. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఎన్నో విషయాల్లో నాకు అనిపిస్తుంది, అరే ఏంటి ఇంత చిన్న విషయం గురించి విడిపోతున్నారు అని. కానీ ఆ చిన్న విషయాలు పెద్దవై ఉండొచ్చు. ఒక విషయం ఏంటంటే, పెళ్ళి జరిగిన తర్వాత జీవితంలో లోపల ఏమవుతున్నది అనేది అందరికీ తెలియదు. పైకి బాగుంటారు, అందరూ చాలా బాగుంటారు, చక్కగా తయారయ్యి పెద్ద పెళ్ళిళ్ళు అవుతాయి, బోలెడంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అవన్నీ అవుతాయి. కానీ తర్వాత ఏమవుతుందో, ఆ లోపల ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు, విడిపోతారు. అంటే అది వివాహం అనేదే ఒక పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ. దాన్ని ఎట్లా నిలబెట్టుకోగలుగుతాము అని అంటే ఒక అవగాహన అనేది ఉండాలి. అన్నింటికీ ఒప్పుకోమని నేను అంటలేను. ఇప్పుడు భర్త తాగి వచ్చి తంతున్నాడు అని అంటే ప్రతిరోజు, అంటే మొన్న పేపర్లో వచ్చింది, మీరు చదివే ఉంటారు, భార్య తట్టుకోలేక చంపేసింది. ఆ చంపింది సరి అయిందా కాదా అని అంటే, చంపడం అనేది తప్పే ఉండొచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి కదా, ఆమెను ప్రతిరోజు హింసించేవాడు అని. అంటే ఇవన్నీ ఇప్పుడు చాలా చాలా కామన్ అయిపోయాయి. మీరు చదివే ఉంటారు రోజు పేపర్లో, ఎన్నో విషయాల్లో ఇట్లా జరుగుతున్నాయి, రోజు ఏదో ఒక స్టోరీ బయటకు వస్తూనే ఉన్నాయి. అవి మాత్రం చాలా బాధేస్తుంది నాకు, అవి చదివినప్పుడల్లా చాలా బాధేస్తుంది, ఎందుకు ఇట్లా అవుతున్నది అది. ఈ మధ్యకాలంలో ఏది ఉన్నా కానీ డివోర్సో లేకపోతే బ్రేకప్ అయిపోయి వాళ్ళు ఏదో ఒకటి ఇంట్లో నుండి వెళ్ళిపోవడమో, లేకపోతే అట్లా సొసైటీ నుండి వెళ్ళిపోవాలి, నాకు ఈ లోకంతో పని ఏముంది అని అట్లా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అసలు లవ్ అనేది కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, చాలా సమాజం కూడా చాలా మారింది కదమ్మా. అందరికీ కూడా కోరికలు ఎక్కువయ్యాయి. కోరికలు తీర్చుకోవడానికి అంటే డబ్బు విషయంలో అయినా దేంట్లోనైనా అభిప్రాయ భేదాలు రావచ్చు, ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలి, అడ్జస్ట్మెంట్ అనేది ఒకరి దాంట్లో ఒకరికి ఉండదు, అది ఉండడం లేదు అవగాహన అనేది. అయితే అందరూ అట్లా ఉంటారని కాదు, అందరూ అన్నీ భరించాలి అని కూడా కాదు. వివాహంలో ఎవరు ఇంకొకళ్ళని హింసించినా కూడా తప్పే అది. భార్య భర్తని హింసించినా భర్త కూడా, ఇవన్నీ అయితే చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ ఆ హింస అనేది బహుశా ఎక్కువైపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. దానికి కారణం సమాజంలో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా అయింది అనేది మనం కూడా ఆలోచించాలి. భార్యాభర్తలైనా, స్త్రీ పురుషులైనా, ఎవరైనా కూడా తొందరగా డివోర్స్ తీసేసుకుంటున్నారు, పాపం పిల్లలు అనాథలైపోతున్నారు. పిల్లలకి పెద్ద సమస్య అవుతుంది. కానీ పిల్లలు అని పేరు పెట్టు ఎంతైనా భరించాలి బికాజ్ పిల్లలు ఉన్నారు అనడం కూడా బహుశా సరి అయింది కాదేమో. కొన్నిసార్లు భరించలేరు, విడిపోతే పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు రోజు చూడలేరు ఇది. రోజు భార్యాభర్తలు పోట్లాడుకోవడం, కొట్టుకోవడము, ఇవి కూడా వాళ్ళకు బాగుండదు కదా, అది మంచిది కాదు. వాళ్ళ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు బాధపడి మానసికంగా పెరుగుతారు. ఆ ప్రభావం అనేది చాలా భయంకరం. నేను ఈ మాటలలో వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇండిపెండెంట్ ఉమెన్, మీరు మీ కాళ్ళ మీద నిల్చొని ఇన్ని రోజులు ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ఎంతోమంది సమాజంలో కూడా మార్పులు చేస్తూ సమాజం కోసం కూడా పోట్లాడారు. ఇప్పుడు మీ ఇద్దరు వర్షన్స్ వేరు అయినప్పటికీ కలిసి ఉండడానికి ఒక పాయింట్ లవ్ కదా మ్యామ్. ఇప్పుడు ఉన్న జనరేషన్కి లవ్ అంటే మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఉండాలని చెప్తారు? ఒకళ్ళు తెలుసుకోవాలమ్మా, ఎవరి మనస్తత్వం ఏంటి, ఆ మనస్తత్వం తెలుసుకోవడం కష్టం.
అది మనం కూడా కొన్ని తప్పులు జరిగితే క్షమించడం నేర్చుకోవాలి. మనను వాళ్ళు క్షమించాలి, వాళ్ళను మనం క్షమించాలి. క్షమించాలి అని కాదు, అర్థం చేసుకోవడం. అన్నీ భరించాలని కూడా నేను అంటులేను. అది ఆ భరించడం అనేది కొన్నిసార్లు ఎంతవరకు వెళుతుంది అని అంటే, ఈ మధ్య విడిపోవడానికి అదే. రోజు తాగి వచ్చి కొడతానంటే, రోజు నీ డబ్బులన్నీ నాకే కావాలి అని తీసుకుంటే, ఇవన్నీ తప్పనిసరిగా చాలా బాధాకరం. మెటీరియల్లీ కాకుండా, ఫిజికలీ కాకుండా, ఇమోషనల్ బ్యాక్మెయిన్ అనేది చాలా జరుగుతున్నది. చాలా మందికి జరుగుతున్నది నేను చూస్తూ ఉంటాను. అలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తుంటారు? నేను అంటే వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ చెప్పాలి, మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఉంది అని అంటే మీరు ఏ విధంగా సార్ట్ అవుట్ చేస్తారు? నేను సాల్వ్ చేసినా అని చెప్పను, కానీ మా దగ్గర ఉండేవాళ్ళు వచ్చారు, 2-3 వచ్చారు అట్లా. అది ఏంటంటే విడిపోవడానికి కూడా సిద్ధంగా అయ్యారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే తనకేదో కావాలని, అవి ఇవ్వడం లేదని, భర్తకు ఉద్యోగం సరిగా లేదని, ఆ జీతం సరిపోదని, ఏమో ఇటువంటివన్నీ చాలా ఉండినవి. ఆ అబ్బాయి ఏమో చాలా కాస్త మెత్తటి మనిషి. కొట్టుకోవడాలు అవి జరగలేదు, కానీ చాలా ఇట్లా గొడవలు, రోజు విడిపోతానని. అప్పుడు వాళ్ళను కూర్చోబెట్టుకొని చాలాసార్లు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వస్తే నేను మాట్లాడడం జరిగింది. అది నేను ఆ సమస్యను పరిష్కరించాలని నేను చెప్పడం లేదు, కానీ క్రమంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బాగున్నారు, పిల్లలు పెద్దగా అయ్యారు, బాగానే ఉన్నారు. అట్లా 2-3 నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. కానీ నేను అట్లా కౌన్సిలింగ్ అవన్నీ నాకేం సెంటర్ లేదు. కానీ తప్పనిసరిగా ఎవరినైనా బాధిస్తున్నారు, మమ్మల్ని చంపుకు తింటున్నాడు భర్త అని వస్తే మాత్రం ఏదో నేను చేయగలిగిన సహాయము, సలహా చేస్తాను అంతే. సలహాలు అయితే ఇస్తారు? సహాయము, ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చెప్తాం. అంతేగాని నేను సాల్వ్ చేశానని చెప్పను. సార్, ఇప్పుడు మీరు మల్టీ స్టార్స్తో చాలా మూవీస్ చేశారు కదా సార్, మీకు ఇప్పుడు ఉన్న స్టార్స్లో లేదా మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్టార్స్తో వర్క్ చేయడం? సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ మన దేశంలో. ఇండియా ఇస్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్స్. చాలా మార్పులు వచ్చావి, ఇంకా వచ్చేది ఉంది. చాలా షార్ట్ కమింగ్స్ కూడా ఉన్నవి. టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషనైనా మీరు తీసుకోండి, మేమేం తక్కువ లేం. ప్రపంచంతో కంపేర్ చేస్తే కూడా వీ కెన్ ప్రౌడ్లీ సే ఎస్, ఇండియాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వైబ్రెంట్ అండ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. పోతే సినిమా ఓ గ్రూప్ యాక్టివిటీ. ఒక సూపర్ స్టార్ వల్ల ఈ ఫిల్మ్ సక్సీడ్ అయింది. అందరూ కలిసి కష్టపడి సినిమా తీసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కథ, స్టోరీ లైన్ చాలా ఇంపార్టెంట్. దాని మీద బేస్ చేసి సినిమా తీయడంలో టేకింగ్ అది బాగా చేసి రిలీజ్ చేస్తే డెఫినెట్లీ ఫిల్మ్ సక్సీడ్ అవుతుంది. ఇంకోటి బడ్జెట్. మన దేశంలో మీరు చూస్తే మలయాళం సినిమా చూడండి, ఒక్క బడ్జెట్ అంటే ఆ బడ్జెట్కి మీరు ఆ బడ్జెట్ దాటకూడదు. We have excellent people, technicians and actors working. I see a very bright, vibrant future. సినిమా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, is mass entertainment, continues even today to be the cheapest form of mass entertainment. కానీ ఒక డౌట్ ఉంటుంది సార్, మీరు హైదరాబాదియా కాదా అని అందరికి ఒక డౌట్. ఎందుకంటే హైదరాబాద్ అబ్బాయిలా కనిపించరు అని అంటారు. ఏంటి సార్, మీరు నేటివ్ ఎక్కడ అసలు? నల్గొండలో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను, జీవితం అంతా ఇక్కడే. ఓ 2 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముంబైలో ఉద్యోగం చేశాను. కంప్లీట్ గా ఇంకా హైదరాబాదే? హైదరాబాద్ నేను ఇక్కడ పుట్టానమ్మా, ఇద్దరు హైదరాబాద్లో. మీరు కూడా ఇక్కడేనా మ్యామ్? ఇక్కడే, బూర్గుల, మా ఊరు బూర్గుల. అయితే నేను ఒక కామికల్ ఇన్సిడెంట్ చెప్తాను. తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను ఒక మీటింగ్లో వరంగల్కు పిలిస్తే వెళ్ళి మాట్లాడాను. అక్కడ మాట్లాడినప్పుడు ఎవరో లేచి,
ఈమె తెలంగాణ ఆమె కానే కాదు, మేల్కోటే ఆమె, ఈమె ఎట్లా మాట్లాడుతుంది, ఇంత చక్కగా మాట్లాడింది అని వాళ్ళు అంటే నాకు నవ్వు వచ్చింది. నేను మేల్కోటే అయి ఉండొచ్చు, కానీ నేను పుట్టింది మహబూబ్ నగర్ డిస్ట్రిక్టు, హైదరాబాదు. మేల్కోటే మైసూర్ దగ్గర ఉండే ఊరు. ఆ కన్నడి గారిని నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే నాకు ఆ మేల్కోటే పేరు వచ్చింది. నేను అసలు ఆ మేల్కోటే అని మారడం కూడా నాకు ఇష్టం లేకుండింది, రమా బురుగులానే అనుకున్నాను. కానీ అప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి కదా, పెళ్ళైతే తప్పకుండా పేరు మార్చుకోవాలి అని, అప్పుడు మార్చుకోవడం జరిగింది. మీ ఇద్దరి మధ్యలో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది చేయలేకపోయినాం అనేది అంటూ ఏం లేదు కదా సార్? బెస్ట్ మూమెంట్ అంటే ఏముంది? బెస్ట్ మీరిద్దరు ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకునే మూమెంట్ ఏంటి సార్? నన్ను అడిగితే నేను ఏ రోజు తను పెళ్లి చేసుకున్నాను, బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే మేడం, మీకు బెస్ట్ మూమెంట్ సార్ పరిచయం అయిన తర్వాత? గుడ్ మూమెంట్స్ అమ్మా. బెస్ట్ అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఈ రోజు బాగా గడిచింది అని. ఓకే, నాకు అనిపిస్తుంది అంటే మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి ఇప్పటిదాకా. ఎవరం కూడా బెడ్ రిడన్ కాదు, అది చాలా ముఖ్యం. హెల్త్ బేసికలీ ఐ థింక్ అది కూడా, హెల్త్ అనేది కూడా, ఆరోగ్యం అనేది కూడా మానసికంగా మనం బాగుండి తృప్తిగా, తను అన్నట్టు తృప్తిగా ఉండి ఉన్న దాంట్లో సరిపెట్టుకొని, పెద్ద ఆశలకు పోకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకొని, నాకు చెట్లు చూసుకుంటూ ఒక సంతోషం, తనకు పుస్తకాలు చదువుతూ సంతోషం, నాకు పుస్తకాలు చదవడం కూడా ఇష్టం. సో అట్లా బెస్ట్ అనేది బాగానే ఉంది. కానీ ఆరోగ్యాలు బాగున్నందుకు అదొక సంతోషం అనిపిస్తుంది మాకు. ఇప్పటిదాకా ఆరోగ్యాలు బాగానే, ఎక్కువ నడవలేమేమో కానీ ఆరోగ్యం బాగుంది. నన్ను అడిగితే నాకు ఒక్కటేంటంటే, నాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం, దేశాలు తిరగడం చాలా ఇష్టం. తను అస్సలు రాడు. సార్ మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు సార్? 16th December. సో 75 years ఆఫ్ టుగెదర్నెస్ అమ్మా? 57. 57. ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మాత్రం సరే ఏమన్నా తెప్పించుకుందామా తినడానికి, మళ్ళీ ఇంట్లో ఎందుకులే అని తెప్పిస్తారు. అది ఎప్పుడో ఒకసారి ఈసారి జ్ఞాపకం రాలేదు. లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు కదా, సో ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? నేను ప్రస్తుతం రిటైర్డ్ లైఫ్ అమ్మా నాది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. అప్పటి నుంచే కాదు, అంతకు ముందప్పటి నుండి కూడా విమెన్స్ మూవ్మెంట్లో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా వీటన్నింటిలో పాల్గొనడము చాలా ఏళ్ల నుండి. ఇప్పటికి కాదు, నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పటి నుండి ఇప్పటిదాకా కూడా నేను యాక్టివ్గానే విమెన్స్ మూవ్మెంట్లో, విమెన్స్ రైట్స్, హ్యూమన్ రైట్స్లో, పొలిటికల్ విషయాల్లో యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు కూడా. ఓకే, అంటే నా నమ్మకాలను బట్టి, నా రాజకీయ నమ్మకాలను బట్టి నేను చేసే పనులన్నీ కూడా, అంటే చేసే యాక్టివిజం అంతా కూడా దానికి సంబంధించింది. సినిమాల్లో నేను ఒక సినిమాలో బి నరసింహరావు గారు చేసిన రంగుల కళలో ఒక్క సినిమాలో నేను చేశాను, అంతకంటే నేను సినిమాల్లో చేయలేదు. ఇంకొక సినిమా మా విమెన్స్ గ్రూప్ వాళ్ళు చేసింది, స్త్రీ శక్తి సంఘటన వాళ్ళు చేసినటువంటి ఒక్క సినిమాలో. ఇది కథ మాత్రమేనా? అది దేనికి సంబంధించింది? భార్యను ఏ విధంగా భర్త ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా ట్రీట్ చేస్తాడు అనే విషయం గురించి, తను పడే బాధల గురించి, తను ఏమనుకుంటుంది, ఏం చేస్తుంది, ఆ విషయం గురించి ఒక సినిమా స్త్రీశక్తి వాళ్ళు తీశారు. అది చాలా ఈ మధ్య మళ్ళీ అది కొంత చూపించడం కూడా జరిగింది, దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి. అది దీపా ధనరాజ్ అని ఆమె చేసింది. కే లలిత, నేను, మా విమెన్స్ గ్రూప్ స్త్రీశక్తి సంఘటన, తర్వాత అన్వేషి, వాటికి సంబంధించిన నేను వాటిలో మెంబర్. ఆ సినిమా కూడా నా సినిమా అనుభవం దాంతో. కానీ సార్ మాత్రం 180 సినిమాలు చేశారు. దూకుడు మూవీలో నేను చెప్పను అనే డైలాగ్తో చాలా అందరికీ కనెక్ట్ అయిపోయారు, యూత్కి అందరికీ. సో మీరు సినిమా రంగంలోకి ఎలా వచ్చారు సార్? నాది బ్యాక్గ్రౌండ్ థియేటర్, అమెచ్యూర్ ఇంగ్లీష్ థియేటర్లో కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది తర్వాత కూడా కంటిన్యూ అయింది. తను ఒక సినిమా పేరు మర్చిపోతుంది, జైబోలో తెలంగాణలో స్మృతి ఇరానీ తల్లి పాత్ర వేసింది. అది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తీసిన సినిమా. శంకర్ అనే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమా తీశారు. దాంట్లో నన్ను ఒక చిన్న పాత్ర వేయమని ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు అడిగితే సరే
ఉద్యమంలో నేను ఉన్నాను కదా, సరే అన్నాను. అప్పుడు స్మృతి ఇరానీ తల్లి పాత్ర నేను వేశాను. అది కొన్ని సీన్స్లో ఆ సినిమాలో ఉన్నాను. బతుకమ్మ దాంట్లో ఇంకా ఆమెతోటి మాట్లాడడము అవి అట్లా ఉన్నాను. ఓకే. కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి నేను బాంబే వెళ్ళాను. అక్కడ ఉద్యోగం చేశాను. అప్పుడు శ్యామ్ బెనగల్ మా ఇద్దరికి బాగా పరిచయం కాలేజ్ నుంచి. ఓకే. శ్యామ్ బెనగల్ పిలిచి అంకుర్ ఒక సినిమా ఆయన ఫస్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఒక పాత్ర ఉంది, నువ్వు చేస్తావా అన్నారు. చేస్తానని కాంట్రాక్ట్లో కూడా సంతకం పెట్టాను. కానీ నాకు లీవ్ దొరకలే. ఫోన్ చేసి ఆయనకు అపాలజైజ్ చేశాను. ఇక దాని తర్వాత సెకండ్ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారు. ఆ టైంలో కూడా నేను ఇంకా బాంబేలో ఉన్నాను. సో సెలవులో వచ్చాను ఇక్కడ హైదరాబాదు. షూటింగ్ వెళ్ళాను చూడడానికి. అప్పుడు నువ్వు ఒక పాత్ర చేయాలి, రేపు ఎల్లుండిలో షూటింగ్ ఉంటుంది అన్నాడు. సో నిశాంత్లో ఒక పాత్ర చేశాను, లాయర్ పాత్ర. అది నా ఫస్ట్ ఫిల్మ్. ఇక దాని తర్వాత సినిమాలు చేయలేదు. చాలా కాలం తర్వాత ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు పిలిచి ఒక పాత్ర ఇచ్చారు. వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్, తొలి ప్రాజెక్ట్ వాళ్ళది, శ్రీవారికి ప్రేమలేఖ. అక్కడ హీరో నరేష్ బాస్ పాత్ర ఏంటంటే నాకు తెలుగు రాదు, నా డైలాగులన్నీ ఇంగ్లీష్లో, కానీ చివరకు తెలుస్తుంది, మీకు తెలుగు వచ్చింది, తెలుగు అర్థం అవుతుంది, కొంచెం మాట్లాడగలుగుతాను. అది ఒక పెద్ద కామెడీ సీన్ లాగా జంధ్యాల గారు షూట్ చేశారు. దాని తర్వాత ఒక దాదాపు 20 సంవత్సరాలు ఉట్టి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ఫిల్మ్సే చేశారు. 20 సంవత్సరాలు 25 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు అంతే. ఇండస్ట్రీలో ఆయనను అడగడం కూడా యూజ్లెస్. ఆయన వేరే బ్యానర్ ఫిల్మ్స్లో పాత్రలు యాక్సెప్ట్ చేయరు అని ఒక పేరు వచ్చేసింది. కానీ ఒక్క పాయింట్లో ఉషా కిరణ్ మూవీస్ ఫిల్మ్స్ తీయడము ఆపేశారు. ఇక దాని తర్వాత వేరే బ్యానర్ సినిమాలు కూడా యాక్సెప్ట్ చేసి మొన్నటి వరకు చేశాను. రిటైర్ అయ్యాక వికీపీడియాలో మీరు చూస్తే 180 సినిమాలలో ఉన్నాను నేను. అంటే నా పాత్ర సినిమాల్లో చిన్నగా ఉంటుంది. 4-5 సినిమాలు తప్ప ఇక్కడ ఫీచర్డ్ రోల్ అని అనొచ్చు, లేకపోతే కేమియో మోస్ట్లీ. ఆ పాత్రలు వేశాను. సైడ్ బై సైడ్ థియేటర్ యాక్టివిటీ కూడా కంటిన్యూ అయింది. థియేటర్ యాక్టివిటీ తర్వాత డ్రామటైజ్ రీడింగ్స్ అని ఒక చిన్న సంస్థ నేనే స్టార్ట్ చేశాను, ద లిటిల్ థియేటర్ హైదరాబాద్ అని. అది కూడా కంటిన్యూ అవుతుంది. కానీ సినిమాలు ఇప్పుడు చేస్తాను. మేడం, ఇప్పుడు 180 సినిమాలు సార్ చేశారు కాబట్టి అందులో మీకు నచ్చిన రోల్ ఏంటి సార్ది? రోల్ అని కాదు కానీ శ్రీవారికి ప్రేమలేఖలో చాలా బాగా చేశారు. అది అసలు సినిమా కూడా చాలా బాగుంటుంది. అందరం కలిసిపోయాము, చాలా ఎంజాయ్ చేశాము. అది చాలా పాపులర్ కూడా అయింది. దాంట్లో డయలాగ్ కూడా అట్లా డయలాగ్స్ ఇనవి కొన్ని పాపులర్ అయ్యాయి. అది దేంట్లో అదే ఒక సినిమాలో ఏదో ఒక డైలాగ్, అది కూడా ఆయన చూస్తే అనేవాళ్ళు ఎక్కడైనా పోతే. అటువంటి ఉన్నాయి. అశ్వినిలో కూడా ఒక రోల్ బాగానే ఉండింది. అశ్వినిలోనేనా ఆమె అదేదో అంటుంది, విజయ గారు ఏమంటుంది, షీ సేస్ సంథింగ్. అది చాలా పాపులర్ అయ్యింది. నాకు నచ్చింది అని అంటే సినిమాల్లో చాలా మటుకు ఆయన చేసినవన్నీ కూడా ఒక కామెడీ రోల్స్. ఆయన డైలాగ్ చాలా అంటే వేరేగా ఉంటుంది, అందరి తెలుగు సినిమా డైలాగ్ లాగా ఉండదు అని అదొక పేరు వచ్చింది. అయితే నన్ను అడిగితే నా దృష్టిలో ఆయన టాలెంట్ను ఇంకా పూర్తిగా
వినియోగించుకోలేదేమో అనిపిస్తుంది. ఎంచేతంటే తను థియేటర్ పర్సన్. ఇప్పుడు చెప్పారు కదా లిటిల్ థియేటర్ అనే దాంట్లో ఇంగ్లీష్ లిటరేచర్లో కాలేజ్లో కూడా థియేటర్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎన్నో ప్లేస్ యాక్ట్ చేయడము. మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను, ఆయన కూడా వెళ్ళాడు. అసలు అక్కడ మాకు పరిచయం అయింది. అంటే కాలేజ్లో మేము నాకంటే ఒక సంవత్సరం తను సీనియర్. ఓకే. అయితే నేను ఆర్ట్స్లో ఉండేవాడిని, తను సైన్స్ చేశాడు. కానీ పరిచయం నిజాం కాలేజీలో అయింది. అయితే ఆ తర్వాత ఇంకా నిజాం కాలేజీలో మేము చాలా కలిసేవాళ్ళము. ఈ ఆయన ప్లేస్ చేస్తే మేము చూసేవాళ్ళము. ఇవన్నీ అది ఒక విద్యార్థి జీవితం అనుకోండి. ఎట్లా పరిచయం అయింది మేడం సార్? కాలేజ్లో ఉండేవాళ్ళం కదా, కాలేజ్లో ఈ మీటింగ్ అంటే నాటకాలు అవి వేసేవాళ్ళు, అప్పుడు కలిసేవాళ్ళం. అయితే మాది ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంతమంది స్నేహితులు అయ్యారు. నా క్లాస్మేట్స్ కొంతమంది, ఈయన క్లాస్మేట్స్ కొంతమంది, అదేదో ఒక గ్రూప్గా అయ్యింది. శ్యామ్ బెనిగల్ మాకందరికీ కూడా, నాకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే శ్యామ్ అంటే అది ఒక ఐకన్ లాగా. ఆయన చాలా ఇంటలెక్చువల్లీ ఓరియంటెడ్, థియేటర్, సినిమా, కల్చరల్ వీటన్నిటిలో దాంట్లో తను ఉండేవాడు. మేము అట్లా మాకు బాగా పరిచయం అయ్యి తను కూడా పరిచయం అయ్యాడు. అయితే నిజంగా పరిచయం అయింది అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు. ఓహో. మేము ఢిల్లీకి యూత్ ఫెస్టివల్కి వెళ్ళాము. ఆల్ ఇండియా యూత్ ఫెస్టివల్ అయ్యేది. ఆ యూత్ ఫెస్టివల్కు వెళ్ళినప్పుడు అక్కడ కలవడము, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా కలవడము, ఇవన్నీ జరిగాయి. 57 years ఆఫ్ టుగెదర్నెస్ మ్యామ్, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ ఎవరు చేసి ఉండరు. చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. సో మీతో మాట్లాడడం, మీ దగ్గర నుండి ఇంకో కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వ్యాలంటైన్స్కి మనం స్పెషల్ గెస్ట్తో కలుసుకుందాం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.